అమ్మాయిల కోసం బీచ్ల చుట్టూ తిరుగుతున్నావు, సిగ్గులేదా? సిగ్గుపడాల్సింది అమ్మాయిరా, మనం సిగ్గుపడితే సాటిస్ఫై చేయలేదు. మీకు ఏజ్ అయిపోయింది, అమ్మాయిల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు చెప్పండి గురు. నేను ఎలా చేస్తానని నీకు చూపాలా? పెట్టి అసలు విషయం తెలియకుండా నేను ప్రాస్టిట్యూట్కి చెక్ ఇచ్చాను. ఆ చెక్ పౌండ్ సాయిది. వాళ్ళు నన్ను బ్యాన్ చేశారు. అప్పుడు నుంచి తిరుగుతున్నా. అబ్బాయికి ఇస్తే ఇంత బాగుంటే అమ్మాయిది టైర్లో పడుకుంది. నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? ఫ్రీ లిప్ మోడ్ లేకుండా వాయిస్ వస్తుంది ఏంట్రా? మనసుతో మాట్లాడుతుంది గురు. ఓ మనసులో మాట్లాడుతుందా? ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం. మనసులో మాట్లాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కచ్చకిచ్చా పచ్చపుచ్చా పచ్చ పచ్చ చేసుకుందామా? గురు నీ ఇష్టం, ఏ యాంగిల్ ఏం చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఎలా కూడా చేయవచ్చా? అవునా? నోసులు పెట్టి ఎలా చెప్తున్నావురా? అది చచ్చిపోయింది గురు. చచ్చిపోయిందా? అందుకే ఇలా పడుకుందా? ఇప్పుడు ఎలా రా? చచ్చిపోయిందిరా. వచ్చిన ఛాన్స్. అవునా? మీరు చచ్చిపోయింది. పైకి లాగండి. దాన్ని చూసి మీరెందుకు ఏడుస్తున్నారు? నేను కదా ఏడవలసి కూడా ఉంటా. నా వైపుకి నే అనుకుంటా, నువ్వు ఏడుస్తావు. మంచి స్పెల్. హలో, అది నా భార్య. నీ వైఫా? 3 రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి తను బయటకు వచ్చేసింది. ఇప్పుడు శవమై కనిపిస్తుంది. ఏం చేశారా నా భార్యని మీరు? చెప్పండి రా, ఏం చేశారు? నా భార్యని మీరే చంపేసి ఉంటారు. ఏం చేశారు? రేపు చేసి చంపేస్తారా? మీరంతా కలిసి చేసి ఉంటారు. టేస్టీగా కూడా ఉంది. ఐమ్ సో సారీ మేడం. మీరు నా గురువు, సారీ చెప్పకూడదు. పాఠాలు చెప్పే గురువే తప్పు చేస్తే స్టూడెంట్స్ తప్పు చేస్తారు. JB, you killed your guru for such a small matter? నన్ను బాధ పెట్టేవాడెవ్వడైనా చచ్చిపోవాల్సిందే. చచ్చిపో. పారిపోయిన మన సెక్యూరిటీ దొరికారు మేడం. తప్పైపోయింది మేడం, నా సర్వీస్లో అయితే ఫస్ట్ స్టాప్ మేడం. మేడం తప్పైపోయింది మేడం. మేడం బాంబు పెట్టినప్పుడు ఇక్కడ నేను లేను మేడం. టీ తాడేకి వెళ్ళే టైంలో బ్యాస్ట్ అయింది మేడం. సెక్యూరిటీ అంటే విలువ తెలుసా? ఎస్ ఫర్ సెన్సిబుల్, ఈ ఫర్ ఎఫిషియంట్, C for clever, U for understanding, R for regular, I for intelligent, T for talent, and Y for yield management. ఇలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా? మీరు పడుకుంటే మాకు నిద్ర ఉండదురా. మీరు మేల్కొనుంటేనే మేము ధైర్యంగా నిద్రపోతాం. అలాంటి జాబ్కి నువ్వు న్యాయం చేయలేదు. సారీ మేడం, తప్పైపోయింది మేడం. నువ్వు చేసిన పని వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా? మీకు డబ్బు విలువ తెలీదురా. ఏ జయ, ఏంటి ఈ బిస్కెట్ బాగుంటుందా? టేస్టీగా ఉంటది, కావాలా? తీసుకో. చాలు ఇవ్వు. ఇంకొంచెం ఇవ్వా?
అమ్మ దగ్గర తీసుకోపో. ఈ బిస్కెట్ ఎంత? 200 తీసుకోపో. సరే తీసుకోపో. మా అమ్మ దగ్గర తీసుకుంటా. ఏయ్ ఈ బిస్కెట్ కాదు పిజ్జా. ఏయ్ ఏం తోముతున్నావే? గిన్నెలు శుభ్రంగా తో, డబ్బులు మట్టు బాగా అడుగుతావు, పని మాత్రం శుభ్రం చేయడం రాదు. అమ్మా. ఏంటమ్మా? నాకు బిస్కెట్ కావాలమ్మా. ఎంత? 200. అమ్మా చూసిన దీనికి డబ్బులు. సార్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ముందు మనం సేఫ్ గా ఉండడానికి ఓ ప్లేస్ కావాలి, ఆ తర్వాత మీ ఫ్రెండ్ గురించి వెతుకుతాను. ఓకే సార్, వి ఆర్ బిలీవింగ్ యూ సార్. ఈ దున్నపోతుగాళ్ళు ముందే వచ్చి తెచ్చారు. అన్వర్, ఈ కట్టేంటి? బుల్లెట్ తగిలింది, తీసేసా. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని అందరినీ పని చేయడానికి ఒక్కొక్క దాన్ని నలుగు ముక్కలు చేస్తాను. వీళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్. వాళ్ళని వదిలిపెట్టు. పోలీసుల నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చిందే వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మరి అయితే ఎవరు ఇచ్చారు? ఆయన చెప్పింది కరెక్టే సార్. మనలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో? వంట త్వరగా చేయండి అమ్మా, మీరు కూడా ఆకలితో ఉన్నారు కదా. మా అమ్మ ఎప్పుడూ చెప్పింది, తన మాట వినకపోతే చివరికి పాత్రలు తోమాలని. ఇది వరకు నా కళ్ళల్లో నుంచి నీళ్లే రాలేదు. ఫస్ట్ టైం ఈ ఉల్లిపాయ రప్పించింది. నరికి వెళ్దింది. నువ్వు చావు చావు. చేతి వంట తింటే నీకు లూజ్ మోషన్స్ కన్ఫర్మ్. నేను వంకాయలు నరకట్లేదు, ఆ సర్వగడి తలకాయ నరుకుతున్నాను. ఎలా కొట్టావురా? చావు. సార్, మేము ఇన్ని కష్టాలు పడుతుంది, మీ అన్వర్ గారు మా ఫ్రెండ్ ని సేవ్ చేసి మాకు ఇస్తామని మాటిచ్చారు. ఇస్తారా సార్? కన్ఫర్మ్ గా ఇస్తారా సార్? మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. పెద్ద మనసుతో చెప్తున్నా, వీళ్ళను పూర్తిగా నమ్మకండి. వీళ్ళు చాలా డేంజర్. వాళ్ళు మనుషులు కాదు, క్రూర మృగాలు. ఫ్రెండ్ని కనిపెట్టడం వీళ్లకు చాలా ఈజీ. మీకు హెల్ప్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. పోలీసులకు చెప్పింది మీరేనా? ఓయ్, నువ్వేదో పెద్ద మనిషివి, ఒక్కసారి మాకు హెల్ప్ చేసావు కదా అని చూస్తుంటే మమ్మల్ని అనుమానిస్తావా? అరే ముస్టాడా, మేము గోవాకి ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఇలాంటి చీప్ పనులు చేయం. ఆగే. ఇన్ఫార్మ్ చేసింది మేమే. తెలుపుగడ్డం అంకుల్, ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరనేది తెలిస్తే ఏమవుతుంది అంకుల్? ఇలా నరికేస్తా. అయితే మాకేం తెలీదు. మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్లకు తెలియకుండా చూసుకోండి. మీ గడ్డము తెలుపే, మనసు తెలుపే. మీ మొబైల్స్ ఇందులో వేయండి. ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో తెలిసిపోతుంది. నా ఫోన్ పనిచేయట్లేదు సార్. అయినా సరే వెయ్. సెల్వా వద్దు. రమ్మంటుంటే సార్, స్నానం తీసుకెళ్తున్నారా సార్? నువ్వు రవే, స్మెల్ వచ్చింది నీ దగ్గరేనే. డ్రెస్ ఇప్పకుండా స్నానం చేసి రావే.
అదేంటో నీ స్మెల్లే నాకు బాగా నచ్చింది. రా. సార్ వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్ 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 వదిలేయండి సార్ సార్. నేను వెళ్ళి సిమ్ వాళ్ళ ఫోన్లో పెడతాను, మీరు పెద్దని డైవర్ట్ చేయండి. ఓకే ఓకే జాగ్రత్త. జల్దీ జల్దీ. ఎక్కడ పోయావే? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది అన్వర్. అవును సార్, వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను సార్. ఇంకో అమ్మాయిది ఎక్కడికి వెళ్ళింది? పొద్దుగడు తీసుకుపోయినాడు సార్. ఏయ్, తీ. చెప్పు. సెల్వా, ఏం చేస్తున్నావు? నేనున్నాను కదా. ఇంకా స్నానం చేయించలేదానే? నన్ను కాదని అమ్మాయిలతో ఇలా చేయడం తప్పు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. తప్పుగా దొరుకుతారు. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఓకే అంటే ఆన్లైన్ ఆర్డర్ చేద్దామా సార్? అయితే అదే చేయండి. మళ్ళీ నువ్వే వచ్చావా? చూసావా మంది ట్రూ లవ్ అని అరు చెప్పకుండా వెళ్ళిపోయావే. పర్లేదు, ఈ టీషర్ట్ చాలా బాగుంది. ఆపుతావా? నాకు టైం అయింది, డబ్బు తీసుకురా వెళ్తా. ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా నాకు నచ్చావు. ఎక్స్ట్రా చేస్తుంది నేను కాదు, నువ్వే చేస్తున్నావు. పూజే, వీళ్ళందరూ ఎవరు? అది ఏమైందంటే అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని. నాకేదో డౌట్గా ఉంది. వీడు టూరిస్ట్ గైడ్. ఈ 2 days ఉండి వచ్చేస్తా. జాగ్రత్త. వీళ్ళకి ముందు నుంచే పరిచయం ఉందన్న. అవునన్నా? రై పూజే, వీడు మళ్ళీ ఇక్కడికి రాకుండా చెయ్యి. వెళ్ళు. జొమాటో ఇక్కడ రా. అంతగా పిలవాలనిపిస్తే నన్ను పిలువు, నేనొస్తాను. సరేనా? వాడు నా కంటికి మంచి వాళ్ళ ఉన్నాడు, వదిలేసేయి. నీ టైం బాగుంది. నా వల్లే నీకు ఇలా జరిగింది. ఇక నేను డిస్టర్బ్ చేయను, నిన్ను వదిలేస్తాను. ఇప్పటి నుంచి నేను నిన్ను వదలను. అద్భుతం. ఈ ఫస్ట్ చుట్ట దేవుడికి, ఈ చుట్ట నాకు. ఫస్ట్ లైటర్ దేవుడికి, ఈ లైటర్ నాకు. ఫస్ట్ పెగ్ దేవుడికి, ఈ సెకండ్ పెగ్గు ఇది నాకు.
మా ఆవిడ వయలను ఎలా వాయిస్తుందిరా? స్వర్గానికి వెళ్తున్నట్టుంది. ఫస్ట్ దేవుడికి. అయితే నువ్వు అక్కడికే పో. ఇప్పుడు నువ్వు చెప్పు, మా ఆవిడ వయలను ఎలా వాయిస్తోంది? చెప్పడానికి ఏం లేదు బాస్, యావరేజ్గా ఉంది. చెప్పడానికి ఏం లేదా? నా నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు. అవును బాస్, ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటి? మీరు బోటికి బొక్కలేశారు. చచ్చిపోయి కూడా ఎంత బాగా వాయిస్తోంది. బతికే ఉన్నా. అందరికీ నమస్కారాలు. నమస్తే అన్వర్. మీ అందరూ ఇలా తినడం చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తోంది. నాకు కొంచెం పెడతారా? ఇక్కడ ఉన్నది మాకే సరిపోదు, నీకెక్కడి తెచ్చి పెట్టలే. పోయి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళాలా? పాపం సార్, ఆయన ఆకలితో ఉన్నట్టున్నాడు. మేము అడ్జస్ట్ అవుతాం సార్. వద్దు వద్దు. పెద్ద మనిషి ఆకలితో ఉన్నట్టున్నాడు సార్. సరే మీ ఇష్టం. బట్టలు తక్కువైనా మనసు పెద్దదే. ఈ ఫస్ట్ భోజనం నువ్వు ఇవే దేవుడి మళ్ళీ పెడతారా? ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? నీ పెద్ద గుండు చూసి మాకు లేకపోయినా మేము తినే ఫుడ్ నెక్కిస్తే నువ్వు అది తినకుండా కింద పడేస్తావా? భోజనం వేస్ట్ అవ్వలేదమ్మా, ఆ దేవుడు తిన్నాడు. అందరూ ఫస్ట్ హెయిర్, పుట్టు వెంట్రుకలు దేవుడికిస్తారు కదా, హెయిర్ మాత్రమే ఇస్తారా? నేను అన్నీ ఇస్తాను. ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాను. దాని వాయింపు లేకపోతే నాకు మాట రాదన్నా. వాయించు వాయించు. అన్వర్, నువ్వు జైలు నుంచి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావనిపిస్తోంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదేమో నా డబ్బులు తీసుకొని మోసం చేసింది, నువ్వేమో బెయిల్ పెంచకుండా మోసం చేసావు. నా డబ్బంతా ఖర్చు పెట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు దాన్ని చంపడానికి దాని ఇంట్లో బాంబు పెట్టావు, దాని ఆఫీసులో బాంబు పెట్టావు. మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు అది చచ్చిపోయింది అనుకుంటున్నావు కదూ? చావలేదా? చావలేదు. నిజంగా అన్వర్. ఏంటి చూసావా, నువ్వు దొరికితే చంపేస్తారు. నా మాట విని నువ్వు ఫారెన్ కి మకా మార్చేయి. అంటే నేను 4 years జైల్లో ఉండేలా చేసిందాన్ని వదిలేయాలా? అమ్మా, ఇతనిని పెళ్లి చేసుకోవటం నీకు సమ్మతమేనా? ఫస్ట్ వైఫ్ దేవుడికి. నేను దేవుడిగా? సెకండ్ నాదే. నన్ను మోసం చేసేశాడు. इस महल का रानी मैं हूँ या वो? నా డబ్బంతా నీకే. మరి అది? అది దేవుడికిచ్చేశా. దానికి మనీ ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. వీడికి దగ్గరవ్వడానికి నా చిన్నప్పటి నుంచి వీడికి ఇష్టమని వయలిన్ నేర్చుకున్నా. వీడి ఆస్తి కోసమే ముసలాడైనా వీడిని ప్రేమించా. కానీ వీడు దాన్ని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు. ఇక చాలు. నా కలలో కోట కూల్చేశాడు. వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అంతా అన్వర్ వల్లే. పక్కాగా ప్లాన్ చేసి రాబరీ చేయడం, డబ్బంతా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టడం. జైల్లో నా జీవితం నాశనం అవ్వకుండా నన్ను బయటికి తీసుకొచ్చి కాపాడాడు. ఆ విశ్వాసమే. వాడు నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నీ తెలివిని వాడుకోవటానికి. పెళ్లి చేసుకున్న నన్నే ఇంత దారుణంగా మోసం చేశాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడన్న నమ్మకం ఏంటి? వాడు మిమ్మల్ని వదిలేసిన రోజు మీ బతుకు బజారే. కరెక్ట్ గా చెప్పింది. వాడికి మాత్రం బంగ్లా. నా సర్వస్వం నీకే అర్పిస్తా. నా చేతిలో కీస్ పెట్టి
నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నా చేతిలో డబ్బు పెట్టి నాకు లైఫ్ ఇస్తావా? ఇప్పుడన్నా ఒక మంచి నిర్ణయం తీసుకో. చూడు అన్వర్, పోలీసులు మనల్ని చుట్టుముట్టారు. మనిద్దరం కన్ఫర్మ్గా దొరికిపోతాం అన్వర్. మనం కష్టపడ్డ డబ్బు మొత్తం పోలీసులు మన దగ్గర నుంచి లాక్కుంటారు. నువ్వు పోలీసులకు దొరికిపో. నేను ఈ మనీతో బయటుండి నేను నిన్ను కాపాడతాను. పోలీస్ అన్వర్, రాబరీ ప్లస్ డ్రగ్స్. అదెలా వచ్చిందో నాకు తెలుసు సార్. నీకు తెలియదు, నాకు తెలుసు. లైఫ్ లాంగ్ జైల్ అని. కమాన్. అమ్మాయి కూడా కనపడలేదురా. గురు, మీకు అమ్మాయిలతో రాసి పెట్టలేదు. రేపటి నుంచి చక్కగా ట్రై చేసుకోండి గురు. ఈ జన్మలో అమ్మాయిలు టచ్ చేసి రాతలేదు గురు మీకు. అయితే మనం చేసుకుని ఎంజాయ్ చేయాలి గురు. నాకు ఓకే. అబ్బాయిలంటే మర్రి చెట్టు, నీడకే ఇస్తుంది. అమ్మాయిలు కొబ్బరి చెట్టుడా, కిందంచి పైదాకా యూజ్ చేయవచ్చు. లోపల నీరు తాగొచ్చు, కాయ లోపల కొబ్బరి తినవచ్చురా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? మా గురు ఆల్వేస్ ఫ్రీ. మేము ఎప్పుడు ఫ్రీ. ఎంజాయ్ చేద్దామా? వాట్ ఎంజాయ్? కచ్చకచ్చా చకచక. ఇది మన డైలాగ్ ఉంది, మన కచ్చకచ్చరా. కానీ ఫిగర్ పోలేదా? ఇప్పుడున్న పరిస్థితిలో అదే రంభగురు. అడ్జస్ట్ అయిపో. ఓకే, బట్ వన్ కండిషన్. వాట్? ఐ వాంట్ 3 members. గురు గురు, లైఫ్ లో ఎంతవరకు లోపల ఏముంటుందో కూడా చూడలేదు గురు. పంపి గురు నన్ను. ఓకే, అడ్వాన్స్ కండిషన్. ఫస్ట్ నేనే చేసి ఎలా ఉందో చెప్పండి గురు. నాన్నే మీది కాదు. Come on. Will you open the shirt? Yeah. Then open. పైన నుండి స్టార్ట్ చేస్తుంది గురు. Come on. Let's start. ఏంటి? వేలాడదీసి చేస్తుందేమో గురు. మీరు లక్కీ. కొత్త టైప్ గురు. నాతో ఎంజాయ్ చేయాలంటే ముందు మీరు చావాలి. ఎందుకంటే నేను దయ్యాని కదా. మీరు కూడా చచ్చిపోయి దయ్యమవుతే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అందులో పడుకున్నారు. ఇదిగోండి, అన్న పిలుస్తున్నాడు. అన్న పిలుస్తున్నాడు. మీ అందరి పని అయిపోయింది. సిమ్ కార్డ్ మ్యాటర్ తెలిసిపోయిందేమో. దొరికిపోయినరు. గంటలు కట్టి వాక్ చేయమంటే ఎలా సార్? ఏం కనిపించట్లేదే. చంపడం కామెడీగా ఉందా? ఎందుకు నవ్వుతున్నాడే? మీకు మీ ఫ్రెండ్ కావాలి కదా, దానికి రాబరీ చేయాలి. బ్యాంక్ రాబరీ.
ఏదో చాక్లెట్ అడిగినట్టు అడుగుతున్నారు. రాబరీ అంటే సినిమాల్లో చూసాం సార్, అది చాలా కష్టం సార్. అది కూడా అబ్బాయిలే కదా సార్ చేసేది, అమ్మాయిల మేమెలా చేస్తాం సార్? రాబరీ చేయటంలో నేను బెస్ట్ మాస్టర్ ప్లానర్ని. లేడీస్, బ్యాంక్ రాబరీ చేయడం గోవాలోనే ఫస్ట్ టైం. మీరు రాబరీ చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు పర్ఫెక్ట్ గా రాబరీ చేస్తే డబ్బు వస్తుంది, మీ ఫ్రెండ్ వస్తుంది. ఆ తర్వాత మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. కానీ గన్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. మీరెళ్ళి డబ్బు అడిగితే ఎవరు ఊరికే ఇవ్వరు కన్నా, అదే ఇది చూపిస్తే అడిగినంత ఇస్తారు, అంతకు మించిస్తారు. ఈ గన్నుకంత మర్యాద ఉంది. ముందు చేత్తో పట్టుకోండి, తర్వాత చూడండి. బ్రిలియంట్ గా చెప్పినట్టే నేర్చుకుంటాం సార్. అయితే నువ్వే ఫస్ట్. ఏంటి ఒప్పేసుకున్నారు? మన వల్ల ఈ పని అవుతుందా? మీ గన్ను పెద్దగా ఉంది సార్. ఇక్కడ పట్టుకో. నన్ను కాల్చద్దు, నన్ను చంపదు, నన్ను కాల్చదు. నీకేం కావాలి? ప్లీజ్. అది ఎలా నొక్కాలో నేను చెప్తాను. ఇప్పుడు ఇలా లేపి ఇది నొక్కాలి. బాగుందా? గట్టిగా అక్కడ టార్గెట్ చేయి. అన్నా, పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరో తెలిసిందన్నా. అయ్యో కదా, పెద్ద దాంట్లో పెట్టేసానా? చేసావే. నాకు మాత్రమే తెలిసిన విషయం నీకు చెప్పకుండా ఉండొచ్చు, కానీ నీకు చెప్పి నేను మంచి అనుచరుణ్ణని నిరూపించుకున్నాను. అన్వర్, నువ్వు మా లీడర్వి. నిజంగా తప్పు జరిగిందో లేదో తెలుసుకోవడం అనేది నీ బాధ్యత. అది తెలుసుకోకుండా ఇతన్ని చంపడం కరెక్ట్ డెసిషన్ కాదు. ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఈ నలుగురు అమ్మాయిలు ఇప్పుడొచ్చారు. వీళ్ళని నువ్వు బాగా నమ్ముతున్నావు, కానీ అసలేం జరిగిందో తెలుసుకోకుండా నిన్నే నమ్మి ఉన్నవాణ్ణి చంపడం అనేది అది లీడర్ లక్షణం కాదు. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మాట మీద నిలబడేవాడే లీడర్. రూల్స్ ఆర్ రూల్స్. తప్పు చేశాడని చెప్పింది నేను. నువ్వు ముందు నన్ను ఓడించి లీడర్ అని ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత అతన్ని చంపుకో. నీ ఇష్టం. చాలా బాగుంది. చాలు, నేను ఓడిపోయాను. How is it?
సెల్వా ఎక్కడ పట్టుకుంటున్నావో తెలుసా? అదే ముందుకు తిరుగుంటే ముందు అమ్మాయిల్ని పట్టుకుని ఆ రాబరీ పని చూడు. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ. వాట్? నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? యా యా యా. మనం ఎంజాయ్ చేయవచ్చా? వాట్ ఎంజాయ్? కచికిచా, పచ్చిపుచ్చా. అయ్యా ప్లాన్ మొత్తం అర్థమైంది కదా? అర్థమైంది సార్. వెళ్ళండి. మీరు రారా సార్? నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. అయ్యో కన్ను తిరిగేసి పట్టుకున్నావి. ఏదో టెన్షన్ మమ్మల్ని ఏం చేయకండి. పడుకొని కింద పడుతున్నాడే, భయపడుకో. కింద పెట్టిండా? పదండి మీరు కూడా. దోపిడి దొంగల్ని సినిమాలో మాత్రం చూసాను, ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను. జాగ్రత్త కూర్చో. కూర్చోండి 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 కూర్చోండి. నా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. హలో పోలీస్. ఎవరు లోపల? బయటికి రా. రారా బట్టే బాసుగా రా. హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. పద పద. ఏమైంది? నీకు ముందే చెప్పానే హాస్పిటల్కి వెళ్దామని, నువ్వేమో బ్యాంక్ పట్టుకొచ్చావు. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. చేస్తున్నానండి. అంబులెన్స్ మేము బ్యాంక్ ఆఫ్ గోవాలో ఉన్నామండి. తీసుకెళ్ళేంత టైం లేదు, డెలివరీ ఇక్కడే చేయాలి. అవునా అండి? లేదంటే తల్లికి బిడ్డకి ప్రమాదం. మంచి జరుగుతుంది కదండి. అందరూ తన లోపలికి తీసుకెళ్ళండి. లేకమ్మా స్లోగా లేక. జాగ్రత్త. జాగ్రత్తగా స్లోగా నడు. లేక లేక మా ఆవిడ ప్రెగ్నెంట్ అయిందండి. హాస్పిటల్కి వెళ్ళకుండా బ్యాంక్ ఎందుకు వచ్చింది మరి? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఆగు. ఆగుతానమ్మా, నాకు వారసులు పుట్టే చాలు. మగాళ్ళంతా చూస్తుంటే ఎలా? ఓ అవును కదా. ఏయ్ బాయ్స్ అందరూ ఇటు రండి. ఇదేంటిది? నన్ను ఆగమని అందరూ బాయ్స్ వచ్చి అందరూ. నిలబడండి. రండి. ఓహో ఈ ప్లాన్. జరుగు. ప్లాన్ జరగండి. బాగుంది. ఎవరు అటు తిరిగి చూడొద్దు. అదేంటది? మొదట చూడాల్సింది నేనేనమ్మా. ఓరు దేవుడు, అంత మంచి జరగాలి. అమ్మాయి పుట్టింది. నాకు 40 సంవత్సరాలమ్మా. మా ఊర్లో నాకు పిల్లలే పుట్టరు అన్నారు, కానీ మీరంతా కలిసి నాకు నాకు వారసునిచ్చారమ్మా. మీ మేలు మర్చిపోను. మీకేం కావాలి? మీకేం కావాలి? డబ్బే కావాలి కదా. ఎవరిని పట్టుకుంటే డబ్బు వస్తుందో నాకు తెలుసమ్మా. బ్యాగుల్ది ఇక్కడ వంగు, అక్కడ నింపు. అమ్మా ఖాళీ బ్యాగులతో వెళ్తున్నా కదా, నిండు బ్యాగులతో తిరిగి వస్తా. అలాగే అలాగే. ఏమ్మా సీసీ కెమెరాలు ఉన్నాయి, మాస్కులు తీయొద్దు. తీసుకొచ్చాడే. ఇదిగో అమ్మా నీ గన్ను. ఇదిగో నిండు బ్యాగులు. ఇదిగోండి డబ్బులు. డబ్బు పని ఈజీగా ఫినిష్ అయిందే. పోలీసులు వచ్చేసారు. నమస్తే సార్. ఎంతమంది ఉన్నారు లోపల? చాలా మంది ఉన్నారు సార్. మెసేజ్ వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది సార్. ఓకే, అందరూ లొంగిపోండి. మర్యాదగా లొంగిపోండి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి సార్? మీరే కదా. ఇది బ్యాంకా లేకపోతే హాస్పిటలా? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నమస్కారం సార్. నాకు పాప పుట్టింది సార్. హాస్పిటల్ కాదు సార్, బ్యాంకులో. పేరు సలోఫా. లోపల ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. సురేష్, లోపల చాలా మంది ఉన్నారంట. ఫోర్స్ రమ్మంటారు సార్. ఏ వచ్చేయండి, ఇన్స్పెక్టర్ గారు మన ఫ్రెండే. వచ్చేయండి, రండి రండి, భయపడద్దు. ఏ మున్ని, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే అంకుల్. పట్టు వెయిట్ చేస్తానన్నాడు ఆ ఎద్దు నా కొడుకు ఇక్కడే. వాళ్ళు ఎక్కడ దిగుతారో అక్కడ దింపేస్తారా? ఏమైంది? సార్, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే బ్యాంక్ వచ్చాను సార్. బ్యాంక్లో మా ఆవిడికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి సార్.
పాప పుట్టడానికి వాళ్ళు హెల్ప్ చేశారు సార్, అందుకే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను సార్. మీ హెల్ప్ కూడా థ్యాంక్స్ సార్. అరెస్ట్ చేయండి రవిని. వెళ్తా నేను. పాప పుట్టింది నాకు. నా పాప పేరు సెల్లోపా. పాప సెల్లోపా, అమ్మని జాగ్రత్త చూసుకో. ఎవరిదైనా ఫోన్ పట్టుకొని టీచర్ ఫోన్ చేయండి. ఫోన్ పోయింది, వైఫ్ పోయింది. హలో, ఎవరా? మీ ఫేవరెట్ స్టూడెంట్ మాట్లాడుతున్నాను మ్యామ్. నా ఫేవరెట్ స్టూడెంట్స్ ఎప్పుడో చచ్చిపోయారు. ఎలా ఉన్నారు మ్యామ్? ఎలా ఉంటానే, మీ ఫోన్ కోసం చూసి చూసి ఫోన్ చేసి చేసి నన్ను బాధ పెట్టారు, భయపెట్టారు, చివరికి తాగబెట్టారే. అయ్యయ్యో, మీరు తాగుతున్నారా? తప్పు కదా. ఆఫ్టర్ స్టూడెంట్స్ మీరు తాగొచ్చు, మాలాంటి టీచర్స్ తాగకూడదా? మీరు తాగొద్దు మ్యామ్. ఎలాగైనా మేము టైంకి వచ్చేస్తాం. మీరు రావద్దు, నేనే రప్పిస్తా. ఎలా అంటారా, మీ పేరెంట్స్ ని పీస్ పీస్ నరికి నరికి చంపేస్తే అప్పుడు వస్తారుగా. మేడం, అర్థమైంది. మీరు కొంచెం కోపంగా ఉన్నారు. కొంచెం కోపమా? కోపం అనే కొండకి ఎడ్జ్లో ఉన్నానే. ఆ వీడియో ఉన్న ఫోన్ మిస్ అయింది మేడం. ఇప్పుడు చెప్పండి, వాటుడు వాట్ నాటుడు. మేడం ఇస్ బ్యాక్. వచ్చేటప్పుడు వాట్కా వైను గోవాలో దొరికిద్దన్నారే, గంజాయి, అది కూడా తీసుకుని రండి. ఇక్కడ మన సిచ్యువేషన్ మేడంకి తెలియదు కదా. పద. మేడం ఏమంది? ఓకే అన్న, నువ్వు వెళ్ళు. డబ్బు వచ్చింది. రా. డబ్బేది, డబ్బేది, డబ్బెక్కడా? తీసుకొచ్చాను సార్. చూడండి, తీసుకొచ్చినాం సార్. బాగా చూడండి. ఏమైంది? ఒకే కట్టుంది. ఒక్కసారి మా టీచర్ తో మాట్లాడడానికి కారు ఆపినాం సార్. రాబరీ ప్లాన్ గురించి మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు కదా సార్. నీ సౌండ్ పార్టీ ఎక్కడ? అది బాగా వాయిస్తుందని దాన్ని నేను పెట్టుకున్నాను. నేను బాగా వాయించట్లేదని నా అసిస్టెంట్ బాగా వాయిస్తున్నాడని వాడితో బాగా బీచ్కెళ్ళిపోయింది. వాయింపు లేక నాది లేవట్లేదు. వాయిసు నా షేర్ ఇచ్చేస్తే నేను వేరే దాంతో వాయించుకుంటా. డబ్బంతా నొక్కేసి ఇది మాత్రం దేవుడికిచ్చావా? నీ హ్యాబిటే నిన్ను పట్టించింది. వెళ్ళి వేరుశనగ పప్పులు కొనుక్కో. అన్వర్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. చూడు అన్వర్, దేవుడికి అన్నీ ఇచ్చేది ఈ డబ్బు కోసమే. అలాంటిది డబ్బెందుకు ఇస్తాను? నేను తీయలేదన్వర్, నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతా. నువ్వు తీయలేదు, దేవుడు తీసుకుంటాడు. నువ్వు పైకి వెళ్ళి తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ హెల్ప్. లోపల ఎవరో లేనట్టున్నారా? కమ్ కమ్. ఎవరు మీరు? సార్, ఐలాండ్కి ఫ్రెండ్స్తో వచ్చాం సార్. బోట్ ఏమో మునిగిపోయింది. మా ఫ్రెండ్స్ ఏమో ఏమయ్యారో తెలియదు సార్. ప్లీజ్ సార్. మేము మాత్రమే సేవ్ అయ్యాం. మాకు షెల్టర్ ఇస్తారా సార్? ప్లీజ్. రేపు వెళ్ళిపోతాం సార్. ఈ ఒక్క రాత్రి సార్. ఫుల్ తడుచున్నాం. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఇలా పంపిస్తే ఎక్కడికి సార్ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తాం సార్? సార్ సార్, లేడీస్ కొంచెం జాలి చూపించండి. అర్థం చేసుకోండి సార్. సార్ టచ్ చేయొద్దు. వై? బ్యూటిఫుల్ ఐలాండ్, బ్యూటిఫుల్ గర్ల్స్, చుట్టూ ఎవ్వరూ లేరు. మనం మాత్రమే ఉన్నాం. నాకు అమ్మాయిలు నచ్చరు.
వీడు ఆటైపా. నన్ను ఎందుకు కట్టేశారు? కొంచెం టైం ఇస్తే కడుపే చేసేవాడివి కదరా. చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. నీకు మేము ఎందుకు స్వర్గం చూపించామో తెలుసా? కొంచెం సేపట్లో నీకు నరకం చూపించడానికి. ఇదిగో జేబీతో మాట్లాడు. ఆకాశానికి సరిహద్దు లేదు, ఈ జేబీకి అంతం లేదు. జైల్లోనే చంపేయాల్సిందే. నువ్వు నన్ను కాపాడావు, అందుకే నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో బతికిపోమని వదిలేసా. కానీ నువ్వు బయటకొచ్చి నన్నే చంపడానికి ట్రై చేశావు. తప్పు చేసావురా. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు చావాలి. చావాలి. రండి, నన్ను కాపాడండి. ఏయ్ హేయ్, రండి రండి, వచ్చి నన్ను సేవ్ చేయండి. రండి, నేను చచ్చిపోతే మీ ఫ్రెండ్ ఎలా దొరుకుతుంది? రండి రండి, వీళ్ళిద్దరే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు. రండి రండి, కమ్ 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 కమ్. కొట్టండి, మీకు సిగ్గుగా లేదా? వాళ్ళు కొట్టున్నారు, పట్టుకోండి, కొట్టండి, అంతే, కొట్టండి, పట్టుకోండి. గన్ను ఇక్కడేం చేస్తావు? చెయ్యి కట్టేసి ఏం చెయ్యి? నా ఫ్రెండ్స్ వదిలేండి, లేదంటే కాల్ చేస్తాను. చెప్పు. జేపీ కింగ్డమ్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. తను అమ్మాయిల బిజినెస్ చేస్తుంది. అక్కడికి అమ్మాయిలకి మాత్రమే ఎంట్రీ. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు. అన్నా ఇది నువ్వు వేసుకోవద్దు, వాళ్ళని వేసుకోమను. వేసుకోకపోతే గన్ను చూపించు. ఏ గన్ గురించి చెప్తున్నాడు? సార్ ఇక్కడే సార్, సార్ ఇక్కడే ఫుడ్ ఇచ్చాను సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్రామిస్ సార్. సార్ అమ్మాయిలు ఏమయ్యారో నాకు భయంగా ఉంది సార్. సార్ ఇక్కడే చూసాను సార్. కమాన్ 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 మిస్టర్ జొమాటో, రిలాక్స్. వేర్ ఇస్ అన్వర్? సార్ నాకు తెలియదు సార్. వేర్ ఇస్ క్రిమినల్? మీరే పట్టుకోవాలి సార్. ఇక్కడే చూసాను సార్. ఇది నా ఏరియా, ఇక్కడ ఏం జరిగినా నాకు తెలియాలి. మనిషి పుట్టాలన్నా నాకు తెలియాలి, మనిషి చావాలన్నా నాకు తెలియాలి, రేపు జరగాలన్నా నాకు తెలియాలి, రేపు చెయ్యాలన్నా నాకు తెలియాలి. చివరికి కుక్క మొరగాలన్నా నాకు తెలియాలి. ఇక్కడ ఏం జరిగినా అది నా వల్లే. అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలన్నా అది కూడా అది ఒక్కటే నా వల్ల కాదు, వాళ్ళ వల్లే. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది సార్. నాకు చిన్న డౌట్, అడుగు. మీరు ఎప్పుడన్నా సాయి కుమార్ గారికి లిప్ కిస్ ఇచ్చారా? ఎందుకలా అడిగావు? అది సాయి కుమార్ గారి వాయిస్ మీకు ట్రాన్స్ఫర్ అయిందేమోనండి సార్. ఆయన నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగాను, ఆయన యాక్టింగ్ చూసే పెరిగాను. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ 4వ సింహరా సాయి కుమార్. అగ్ని. సార్ మీది కూడా ఆయనలాగా యాక్టింగ్ సార్? ఒరిజినల్ అగ్ని. కమాన్ టెల్ మీ, ఆ సింగం పోలీసు గ్రేటా లేకపోతే ఈ అగ్ని పోలీసు గ్రేటా? నేను ఆయనతో ఉంటే ఆయన గ్రేట్, మీతో ఉంటే మీరే గ్రేట్. అప్పుడు నువ్వు ఉండకూడదు. ఏ మిస్టర్ జొమాటో, కమ్ హియర్. సార్ అప్పుడు ఇక్కడ చికెన్ బిర్యానీ ఇచ్చావు కదా? చికెన్ బిర్యానీ ఇచ్చాను సార్. ఐ నో. నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎలా సార్? వాళ్ళకి ఫుడ్ డైజెషన్ అవ్వలేదు, ఆ స్మెల్ ఇక్కడే తిరుగుతూ ఉంది. కర్మరా బాబు. సార్ అందుకే తెలిసింది, మీ మనస్సులాగా మీ ముక్కు కూడా చాలా పెద్దది. నావన్నీ పెద్దవే. నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ నువ్వు పట్టుకుని నాకు ఫోన్ చేయి, అప్పుడు నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తా. అరెస్ట్ చేయాల్సింది మీరే కదా సార్. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి సార్. గన్ను మన దగ్గర కూడా ఉంది సార్. మన దగ్గర గన్లు ఇంతే ఉంటాయి, పెద్దగా పేలం.
నువ్వు వెళ్ళి పట్టుకో. వెళ్ళు. మిమ్మల్ని నమ్మడం వేస్ట్ సార్, నేనే పట్టుకుంటా. నువ్వు వాళ్ళది పట్టుకోపో. రితి, నువ్వు నాది పట్టుకో. రితి. ఈ అందమైన అమ్మాయిల్ని నీకు సమర్పించడానికి తీసుకొచ్చాను. డాక్టర్స్, టేక్ ద గర్ల్స్. Come with us. No. వెళ్ళండి, మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంది. వెళ్ళండి, వెళ్ళి కాపాడుకోండి. వెళ్ళండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఒక్కొక్క అమ్మాయికి 1 lakh చొప్పున 4 lakhs తీసుకో. నేను డబ్బు కోసం రాలా, నేను అసలు ఇంత దూరం వచ్చిందే నీకోసం. తెలుసు, నా కోసమే అని. ఆడు వేషంలో వస్తే గుర్తుపట్టలేనా? తెలిసిపోయిందా? ఈ గెటప్లో నువ్వు అస్సలు బాలేవు. ఎక్కడికి నన్ను తీసుకుపోతున్నారు? చెత్త నా కొడుక. అంకుల్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంకుల్? ఎవరా మీరు? ఎవరైనా ఉన్నారా? It's not that great. It's not good. Let's try again. ఏం చేస్తున్నారా? No. Is it working? I did my best. Let's give her a shot. అమ్మా, నువ్వు బాగా మారిపోయావే. అనుభవం మార్చేసింది. నేను నిన్ను కాపాడింది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయా. అందుకే కదా పనిష్మెంట్ ఇచ్చా. డబ్బు తీసుకుని జైలుకు పంపించా. అది పనిష్మెంట్ కాదే, నమ్మక ద్రోహం. ద్రోహం చేద్దామని ఫిక్స్ అయ్యా. నమ్మడం నీ తప్పు, అది నమ్మక ద్రోహం కాదు. నన్ను నమ్మావు, మోసపోయావు. కానీ మళ్ళీ నా డబ్బు కొట్టేశావుగా. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తీసుకున్నా. ఇప్పుడు నా సామ్రాజ్యం మొత్తం డబ్బే. నేనెందుకు తీసుకుంటాన్రా మెంటల్? నిన్ను చంపేసి నీ సామ్రాజ్యానికి ఇది నా ప్లేస్ రా. నా ప్లేస్ కే వచ్చి నన్నే చంపేస్తావా? నో, నేను అమ్మాయిని కాదు, రాక్షసి. ఎక్కడికి పోయింది ఇది? ఇక్కడ ఉండాలిగా. ఇంతలోనే ఎక్కడ మాయమైపోయింది?
చేతికి డబ్బు రావడంతో నా ఫిట్స్ ఎప్పుడో పోయిందిరా. ఇప్పుడు వచ్చిన ఫిట్స్ నీ డెత్ ఫిక్స్ చేయడానికి. చచ్చిపో. గాయత్రి ఎవరైనా వస్తున్నారేమో చూడు. పాపమే, వీళ్ళందరినీ కూడా కాపాడుదామే. తీసుకురండి. వీడనే చాలా సార్లు కొట్టాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది. సైలెంట్ గా ఉంటవే. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. త్వరగా వెళ్ళిపోదామే. వద్దు, నేను రాను, మీరు వెళ్ళండి. నాకు చాలా భయంగా ఉంది. Hey, we will go. కష్టపడి తెప్పించిన అమ్మాయిలందరినీ పంపించేసి ఎక్కడికెళ్తున్నారే? మీరు చేసిన ఈ పని వల్ల నా బిజినెస్ కి ఎంత లాసో తెలుసా? 10 crores. 10 crores. నువ్విస్తావా? ఐ వాంట్ మై మనీ నౌ. డబ్బు నాకు ఇవ్వలేదంటే చంపేస్తా. ఐ వాంట్ మనీ. ఆ మనీ మేము ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ మ్యామ్. మీరిస్తారా? ఎంత? 20,000? ఎంత ఇవ్వగలరేంటి? 30,000 లేకపోతే 40,000? సరే 50,000. ఎంత డబ్బిస్తున్నారో? అమ్మాయిలతో రాబరీ చేయించడం మంచిది కాదు. ఈ డబ్బు అన్వర్ చేతికి దొరికితే ఫారెన్ చెక్ ఇస్తాడు. మన ఫ్రెండ్ని మనకు అప్పగించే వరకు ఈ డబ్బు మనమే దాచేయాలి. మన ఫ్రెండ్ మనకి దొరికాక ఈ డబ్బు వాడికి ఇచ్చేద్దాం. అవునే, కరెక్ట్. అప్పుడు డబ్బు ఎలా మిస్ అయిందని అడిగితే ఆ గుండుగాడిగా ఈ ఐడియా ఇచ్చింది. వాడినే బుక్ చేద్దాం. తెలివిగా ప్లాన్ చేసి మనం ఎస్కేప్ అవుదాం. వాడు ప్రతిదీ ఫస్ట్ దేవుడికేగా ఇస్తాడు. అలాగే ఈ కట్టొకటి వాడు పెట్టినట్టు ఇక్కడ పెట్టేద్దాం. కిర్రాక్ ఐడియా. సెల్లోఫా ఈ ఫారెస్ట్ ఏరియానే మనకి సేఫ్. మనీ దాచిపెట్టడానికి ఇదే రైట్ ప్లేస్. 20 crores మ్యామ్. మళ్ళీ చెప్పండి. ఏంటి? 20 crores మేడం. 20 crores? మీరు చెప్పేది నిజమేనా? తీసుకుని వదిలేయండి మేడం. వేర్ ఇస్ ద మనీ? డబ్బు ఎక్కడుంది చెప్పండి. అంటే ఆ రాబరీ మనీ మీరు తీసారా? మెంటలో నేను తీసాను అనుకుని నా చేతిలో చచ్చాడు. తొందరగా పదండి. కరెక్ట్ ప్లేస్ కే తీసుకొచ్చారా? కరెక్టే మేడం. చెప్పండి, ఇక్కడేనా? మూవ్ ఫాస్ట్. వీళ్ళు నిజం చెప్తున్నారో లేదో అర్థం కావటం లేదు. ఇక్కడ మనీ ఉందో లేదో చూపించండి. మనీ ఇంత డబ్బా ఎలా మీకు వచ్చింది? ఇంత డబ్బా. డౌన్. పుట్ ద బ్యాగ్ డౌన్. ఓపెన్. My money! My pink baby! Oh my God! మేడం, వెళ్ళిపోవచ్చా? పదండి, పదండి. Stop! Come here. మొత్తం ఇదే మేడం.
మేడం మీరు అడిగిన డబ్బు ఇచ్చేసాంగా మేడం, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మేడం. నేను మిమ్మల్ని భయపెడితే మీరు నాకు డబ్బులు ఇచ్చేశారు. అదే పోలీసులు మిమ్మల్ని భయపెడితే మీరు నా గురించి చెప్పేస్తారు కదా. సో నేను ఈ డబ్బుతో హ్యాపీగా ఉండాలంటే మీరు చావాలి. నేను హ్యాపీగా ఉండాలి కదా. చచ్చిపోండి. ఇలా జరుగుతుంది నేను తెలుసు. నేను అప్పటి నుంచి ఫాలో చేస్తున్నా. వెళ్ళండి, నేను చూసుకుంటా. వెళ్ళొద్దు వెళ్ళొద్దు నన్నది నీ వెళ్ళొద్దు, నువ్వు వెళ్తూ నా ప్రాణాన్ని జత తీసుకెళ్ళొద్దు. ఓ లవ్వా? ఎక్కడికి వెళ్ళిపోయారే? కింద పడుకుని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? సారీ సార్, సారీ సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. మేం చేయాల్సిన పని మీరు చేశారు. అందరికి కారణం నేనే సార్. మా ఫ్రెండ్ ని చంపేశారు సార్. ఆ పని నేను చూసుకుంటాను. ఇదిగోండి కీ. ఈ వెహికల్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోండి. గో గో. బండి ఎక్కడున్న పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు చూసావా సార్? సార్ నాకు ప్రమోషన్ ఉంది కదా సార్. ప్రమోషన్ కావాలంటే ఎస్కాట్ పని వదలాలి సార్. ఎలా తెలిసింది సార్? ఈ సింగం వాసంతో పట్టేసింది. ముందా పని ఆపి నీ ప్రమోషన్ పని తర్వాత చూద్దాం. ఇలాంటి పనులు నా లైఫ్లో ఎప్పుడు చేయను సార్. అయితే నీకు ప్రమోషన్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ పేరెంట్స్ వస్తే దొరికిపోతామే.